సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే, నేను మీ మాహిరా. వెల్కమ్ టు 95 న్యూస్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనము బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. ఈ ప్లేస్ పేరు అంబోలి వాటర్ ఫాల్స్ అంట. మహారాష్ట్ర స్టేట్ గోవాకి వెళ్ళే రూట్ లో ఇది ఉంది మనకి. మీరు చూస్తున్నట్లయితే చాలా ఎత్తు నుంచి చాలా బ్యూటిఫుల్, పక్కన గ్రీనరీ నేచర్ తో పాటు ఇంత వాటర్ ఫాల్స్ అవుతుంది ఇక్కడ. పెద్ద కొండలు గుట్టల మధ్యలో ఒక వాటర్ ఫాల్స్ బాగా అవుతుంది. గ్రీనరీ, చెట్లు, అటు ఇటు చెట్లు ఉన్నాయి. జనాలు కూడా చాలా మంది ఉన్నారు. మనకు ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తారు. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఫారినర్స్ కూడా వచ్చారు. ఇది గోవా వెళ్లే రూట్ లో ఉంది కాబట్టి చాలా మంది పర్యాటకులు వచ్చి దర్శించుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది మనకు ఫ్రీ, అంటే చూడడానికి జస్ట్ కార్ దిగి వెళ్ళి వెహికల్ దిగి వెళ్ళి చూసేదే కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి చాలా మంది పర్యాటకులు వచ్చి చూస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, వీడియోలు చేస్తున్నారు. చాలా బాగుందండి. చూసుకున్నట్లయితే వాటర్ ఫ్లో అనేది ఇప్పుడు తక్కువ ఉంటుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఈ వాటర్ ఫ్లోనే మనకి ఇలా అనిపిస్తుంది, అంటే వర్షాకాలంలో ఇంకా చాలా వాటర్ ఫ్లో వస్తుందంట ఇక్కడికి. వాటర్ పైకి కూడా వచ్చేస్తాయంట అప్పుడప్పుడు. వాటర్ ఫ్లో ఇప్పుడు మాత్రం మనకు కొంచెం తక్కువగా ఉంది. మనం వచ్చేసి మాన్సూన్ సీజన్ లో రాలేదు, దగ్గర మాన్సూన్ సీజనే, కాకపోతే ఇప్పుడు వర్షం పడట్లేదు కాబట్టి క్లైమేట్ కూడా కొంచెం మనకి ఎండగా ఉంది. సో వాటర్ అనేది తక్కువ కనిపిస్తున్నాయి మనకి. చాలా మంది పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూసుకున్నట్లయితే వాటర్ లోపలికి కూడా వెళ్ళి ఆడుకుంటున్నారు పిల్లలు, పెద్దలు. కాకపోతే పిల్లల విషయంలో కొంచెం వాటర్లో జారి పడతారు. కొండలు గుట్టలు ఎత్తుగా ఉన్నాయి కాబట్టి జారి పడే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలు కానీ పెద్దలు కానీ. ఇక్కడ ఈ అంబోలి వాటర్ ఫాల్స్ అనేది అంత ఎత్తు నుంచి మనకు పడుతుందండి. అంత బ్యూటిఫుల్ నేచర్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ మనకు ఒక మెయిన్ రోడ్ అనేది ఉంది. ఈ మెయిన్ రోడ్ కింది నుంచి మనకు ఇక్కడ ఈ వ్యూ అనేది ఇంకోటి ఉంది. ఈ కిందికి వస్తుందండి ఈ వాటర్ ఫాల్స్. ఇక్కడ ఈ కింది నుంచి ఇంకా చాలా పెద్ద లోయ ఉందండి. ఆ లోయలోకి అనేది వెళ్ళిపోతుంది. అక్కడ దూరానికి వెళ్తే మనకి అక్కడ ఇంకా వేరే లొకేషన్ లో గోవా ఘాట్ అనేది ఒకటి ఉంది. ఆ ఘాట్ వరకు ఈ వాటర్ అనేది ఫ్లో అవుతుంది మనకి. ఇంత పైనుంచి చాలా దూరం ఫ్లో అవుతుంది. ఆ ఘాట్ అనేది 15,000 ఫీట్, మోర్ దాన్ 15,000 ఫీట్ ఉందని మనం విన్నాము వాళ్ళు చెప్పడం ప్రకారము. అంత లోపలికి అనేది ఈ ఫ్లో వెళ్తుంది. ఈ ఫ్లో మధ్యలో ఒక రోడ్ అనేది మనకు ఉంది వెహికల్స్ వెళ్ళడానికి, మెయిన్ గోవా ఎంట్రన్స్ కి. సో ఈ వాటర్ ఫాల్స్ అనేది చాలా అందంగా ఉందండి. Hyderabad. So where you from? Russia. Russia? Yeah. Okay. Is she your daughter? Yeah, she have Indian. What's his name? Diva. Diva. Okay. Have you enjoyed this nature? Wow, beautiful. Beautiful. Goa in monsoon.
It's Maharashtra already, yeah? Maharashtra. Yeah, Maharashtra. Maharashtra also in monsoon. Beautiful. Okay, Goa. Yeah. Are you enjoying the Goa? Yeah, I've been living there. Okay, Russia. Your name, please? Maria. Maria. Okay, Yeah. thank you. Thank you very much. Eh,